For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము గౌటీ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. అంటే గౌటీ ఆర్థరైటిస్ ఈ మధ్యకాలంలో చాలా కేసెస్ పెరుగుతున్నాయి. గౌటీ మనం బ్లడ్ టెస్ట్ చేయించామనుకోండి, ఒక 10 మందిలో బ్లడ్ టెస్ట్ చేయిస్తే ఒక 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసులో ఉన్న వాళ్ళలో ఒక 15 మంది 20 మంది బ్లడ్ టెస్ట్ చేయిస్తే అందులో మినిమం 6-7 మంది కన్నా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కామన్ అయిపోయిందండి. యూరిక్ యాసిడ్ అనేది కామన్ డిసీజ్ అయిపోయింది పెరగడం. గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో 6.5 నుంచి 7 వరకు ఉండాలి. 7 కంటే దాటింది అనుకోండి, మన ఖచ్చితంగా అది వాళ్ళకు గౌటీ ఆర్థరైటిస్ ఉందని చెప్పొచ్చు. మరి ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే, మనకు ఏం లేదండి, మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ అనేది కూడా ఉపయోగం ఉంటుంది. యూరిక్ యాసిడ్, మన కాల్షియము, ఆక్సలేట్స్, సోడియం, పొటాషియం ఇవన్నీ ఉంటాయి. అందులో యూరిక్ యాసిడ్ మాత్రమే రక్తంలో పెరిగిపోతూ ఉంటుంది ఎక్కువగా. అది ఎందుకు పెరుగుతుంటుంది అంటే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ఎక్కువగా డ్రింక్ ఎక్కువ చేస్తుంటారు, మందు ఎక్కువ తాగుతుంటారు. మందు తాగుతున్నప్పుడు కంపల్సరీ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది మనం. అలాగే కొంతమంది నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారు, మటన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చికెన్లో అంతగా ఉండదు, మటన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మటన్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. అంటే మెయిన్గా చికెన్, మటన్, అలాగే మందు, ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అలాగే మెయిన్గా దీంతో పాటు ఎక్కువగా లైఫ్ స్టైల్ అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో ఇలాంటి మనం ఎక్కువ యూరిక్ యాసిడ్ ఎవరిలో చూస్తామంటే అండి, చాలా మందిలో ఏంటంటే ఇది ఎక్కువ పొలిటీషియన్స్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి. పొలిటీషియన్స్లో కానీ ఎక్కువగా మనకు ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఏమంటారంటే ఎక్కువగా పెద్ద లీడర్స్కి ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు కొంచెం డ్రింకింగ్ ఎక్కువ చేసినా, ఎప్పుడైనా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, వాళ్ళు కాజు, బాదం, పిస్తా ఎక్కువ ఇలాంటి ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా మన యూరిక్ యాసిడ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల వాళ్ళకి ఎక్కువ నేను చూసే కేసెస్లోనండి సగం మంది మన కార్పొరేట్లలో కానివ్వండి, మన వార్డు మెంబర్లు ఉంటారు, కొంత కార్పొరేట్లు ఉంటారు, వాళ్ళు కొంచెం ఫుడ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ జంక్ ఫుడ్స్ అనేది ఎక్కువ కాకుండా కూడా కొంచెం అప్పుడప్పుడు మంది అనేది కంపల్సరీ ఉంటారు. రియల్ ఎస్టేట్ ఉంటారు. చాలా మంది నాకు వచ్చిన కేసెస్లో రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లు చేసే వాళ్ళలో కంపల్సరీ వాళ్ళకు మందు అలవాటు ఉంటుంది, కొంచెమన్నా వాళ్ళ సర్కిల్ అట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మందు తాగకుండా, బయట తినకుండా వాళ్ళకి సర్కిల్ పెరగదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఎప్పుడైనా వాళ్ళు లైట్గా మందు తీసుకోవడము, నాన్ వెజ్ తీసుకోవడము అలాంటివి ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి అలాంటి పీపుల్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ యూరిక్ యాసిడ్ లెవెల్ చాలా పెరిగాయి. వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు మందు మానేయండి, కొంచెం మటన్, చికెన్ మానేయండి, ఓన్లీ ప్యూర్ వెజ్ తినండి, ఏదైనా తినండి. మీరు వెజ్లో కూడా ఎక్కువగా ప్రోటీన్ తినొద్దు, మష్రూమ్స్ తినొద్దు, ఎక్కువగా పప్పు దినుసులు, కాయగూరలు, ఆకుకూరలు తినొచ్చు. ఇలా కొంచెం మెయింటైన్ చేసుకుంటూ, డైట్ మెయింటైన్ చేసుకుంటూ మనము అలా చేస్తే కొంచెం మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. యూరిక్ యాసిడ్ పెరిగిందనుకోండి, మన కాలు యొక్క బొటన్ వేలు దగ్గర వాపులు వస్తాయి, కాళ్ళలో వాపులు వస్తాయి, బాడీలో అక్కడ వాపులు వస్తాయి, విపరీతమైన నొప్పులు ఉంటాయి. మన నొప్పులు ఉన్నాయంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఎంతసేపు మనకు నొప్పులు ఉన్నాయంటే మనకు కాల్షియం తక్కువ ఉందో, విటమిన్స్ తక్కువ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా అని చూస్తారు. యూరిక్ యాసిడ్ వల్ల కూడా నొప్పులు ఉంటాయి. ఆ యూరిక్ యాసిడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి మనం. ఇంకా యూరిక్ యాసిడ్ ఎట్లుందో దాన్ని బట్టి కూడా మనకి నొప్పులు వస్తాయి. కాబట్టి అది బేస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి మన హోమియోపతి విధానంలో ఈ యూరిక్ యాసిడ్ని నార్మల్ చేయొచ్చు. ఇంగ్లీష్లోనైతే ట్రీట్మెంట్ లేదండి. ఇంగ్లీష్లో మనం ఎన్ని మందులు వాడినా కూడా క్యూర్ లేదు. కానీ మన హోమియోపతి విధానంలో వీటికి పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. అలాగే మనకు కొంచెం డైట్ చెప్తాం, ఆ డైట్ పాటించుకుంటూ మీరు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ గౌటీ ఆర్థరైటిస్కి మనం స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చండి. నమస్కారం అండి.